చేశారని చెప్పి కొనియాడారు కూడా. అందువల్ల ఇట్స్ ఆల్ పోస్టరింగ్. అంటే ఎప్పటి వరకు తనకు లాస్ అవుతుంది అనుకునే వరకు ఈ పోస్టరింగ్ కొనసాగుతుంది. విద్యార్థులపై లాఠీ చార్జ్ను నిరసిస్తూ మోదీ, షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేసింది. 3 గంటలకు పైగా ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్రం వెంటనే అప్రమత్తమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కూడా చర్చలకు పంపిన పరిస్థితి. సార్, సిజేపీ గత నెల రోజులుగా ఈ ప్రొటెస్ట్ చేస్తోంది. సోనం వాంగ్చుక్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఎంటర్ అయిపోయింది. అంటే సార్, సిజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా? కాంగ్రెస్ సైలెంట్ గా ఎందుకు ఎంటర్ అయిందండి? మొత్తం అలా చేసి హల్చల్ చేసి ఎంటర్ అయింది. సైలెంట్ ఇన్ ద సెన్స్ మీడియాలో కాంగ్రెస్ ఎంట్రీ గురించి చర్చ మనం కూడా మాట్లాడుకుంటాం. సైలెంట్ ఇన్ ద సెన్స్ సార్, ఖర్గే బర్త్డే అని చెప్పేసి సైలెంట్ గా. అది సైలెంట్ కాదు, స్ట్రాటజిక్ గా ఎంటర్ అయ్యారు. డిఫరెంట్ బిట్వీన్ సైలెన్స్ అండ్ స్ట్రాటజీ. అంటే మీకు ముందే ప్రధానమంత్రి ఇంటికి పోతామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందువల్ల అది సైలెంట్ గా చేసిన కాదు, స్ట్రాటజిక్ గా చేసేది ఏదైనా సైలెంట్ గానే చేస్తారు కదా. వ్యూహాత్మకంగా చేసే దాన్ని ప్రచారం చేసుకోరు కదా. మీరు ఇప్పుడు విజయ్ చౌక్ ధర్నా చేద్దామని ముందు కాంగ్రెస్ నాయకులు నిర్ణయించుకున్నారు. దాంతో విజయ్ చౌక్ వెళ్లే రోడ్లన్నీ స్తంభింపజేసింది ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్. దానికి ఏం చేయాలి మరి? అందుకొరకు వ్యూహాత్మకంగా మల్లికార్జున్ ఖర్గే బర్త్డే గనక ఆయనను విష్ చేసే వాళ్ళందరూ మల్లికార్జున్ ఖర్గే ఇంటికి రండి, అక్కడ లంచ్ కూడా అక్కడే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ మెసేజ్ పెట్టారు. సో అందరూ అక్కడికి వెళ్ళారు. అప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ముందే వెళ్ళి ఉన్నారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియదు అది. కాంగ్రెస్ పార్టీలో ఇంత సీక్రెట్ గా ఉంచడం కూడా గొప్పతనమే. అది జనరల్ లీక్ అవుతుంది, అసలు చాలా మందికి తెలియదు. సడన్ గా ప్రైమ్ మినిస్టర్ ఇంటికి దగ్గరలోనే గనక మీకు మల్లికార్జున ఖర్గే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కనుక హై సెక్యూరిటీ జోన్ లోనే ఆయన ఇల్లు కూడా ఉంటుంది. సో వెంటనే ప్రధానమంత్రి ఇంటి వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఢిల్లీ పోలీసు తేరుకొని ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపల, సమాచారం వచ్చే లోపల వాళ్ళు ఆల్రెడీ నరేంద్ర మోడీ ఇంటికి చేరుకున్నారు. అందువల్ల దేశ చరిత్రలో బహుశా మొదటిసారి అనుకుంటాను ప్రధానమంత్రి ఇంటి ముందు ఏకంగా పోయి అపోజిషన్ కూర్చోవడం, అందులో నరేంద్ర మోడీ ఇంటి ముందు. సో అందువల్ల అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారింది. అయితే కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ అనేది ఉండదు కదా. డిమాండ్ అంటే అందరి డిమాండ్. సో ఎవరికి దానిపైన గుత్తాధిపత్యం ఉండదు కదా. ఇప్పుడు మీకు ఆ మాటకు వస్తే కాంగ్రెస్ జనతా పార్టీ ఇంత యాక్టివ్ గా పబ్లిక్ మొబిలైజ్ చేయకముందు కూడా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది. రాహుల్ గాంధీ నీట్ బాధిత కుటుంబాలను కలిశారు. అందువల్ల మనం అలా ఆరోపించలేము. అంటే మీకు సివిల్ సొసైటీ ప్రొటెస్ట్ చేస్తుంది గనక అపోజిషన్ పార్టీస్ రియాక్ట్ కాకూడదు అంటే ఎట్లా? దేశంలో వాళ్ళ రాజకీయ పార్టీలు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళని పార్లమెంటేరియన్స్ గా చూడాలి తప్ప పొలిటికల్ లీడర్లుగా ఎందుకు చూడాలి? సో వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్ల మీద పోరాడుతుంటే ప్రజాప్రతినిధులు ఇళ్లలో కూర్చుంటారా? ప్రజాప్రతినిధుల పదేంటి? పోరాడుతున్న ప్రజలకు సంఘీభావం తెలపాలి, భాషలు వాళ్ళు కదా. నేను 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, శాసనమండలి సభ్యుడిగా. ఆ 8 ఏళ్ల కాలంలో శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడల్లా బయట ఎవరు పోరాడినా నేను ముందు శాసన మండలిలో అంశం రైజ్ చేసేవాళ్ళం, మళ్ళీ వాళ్ళ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళం. శాసన మండలిలో రైజ్ చేసేవాళ్ళం, ప్రభుత్వం స్పందన ఉంటే వచ్చి నిరసన కార్యక్రమాలు తెలిపేవాళ్ళం, స్పందన లేకపోతే వాకౌట్ చేసి వచ్చి పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయ్యేవాళ్ళం. అందువల్ల ప్రజాప్రతినిధి చేయాల్సిన పని అది. ప్రజాప్రతినిధి పని ఏంటంటే పౌర సమాజంతో కలవాలి, కలిసి పోరాడాలి. పొలిటికల్ గా ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్, అవన్నీ లాభ నష్టాలు లెక్కలు కాదు. ఇప్పుడు నిజంగానే మీకు కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే మరి అది కూడా విమర్శ వస్తుంది కదా, కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని. ఒక్క కాంగ్రెస్ ఏంటి, అఖిలేష్ యాదవ్ కూడా వెళ్ళారు. మీకు ఈ ఇష్యూ పైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తుంది కదా. అందరూ డిమాండ్ చేస్తున్నారు, ఇలా తేడా లేదు. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ పార్టీలు మినహా. ఆంధ్రప్రదేశ్ పార్టీలు మాత్రం మాట్లాడవు. కనీసం ఇంత జరుగుతుంటే ఒక్క మాట విచారాన్ని కూడా వ్యక్తం చేయరు. ఢిల్లీలో యువతరం పైన లాఠీలు పలిగితే యువగలం నోరు విప్పరు మీకు ఎక్కడా కూడా. సో ప్రతిపక్ష నేత కూడా మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకతది. సో అందువల్ల మీకు అదొక ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ సాక్షిలో డిబేట్ చూశాను. రాహుల్ గాంధీ ధర్నా పైన డిబేట్లు ఏంటంటే బీజేపీ నిలదీయడం కాదు, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నారు డిబేట్లు.
మీరు ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిణామాలపైన ఎందుకు మాట్లాడరు అని. అసలు ఢిల్లీనంతా పక్కకు పోయింది, కాక్రోచ్ ఉద్యమం పక్కకు పోయింది, నీట్ పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయి కాంగ్రెస్ను ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు. ఎందుకు? మీరు ఆంధ్రప్రదేశ్లో అన్యాయాలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడారు? కారణం ఏంటి? బీజేపీని అనడం ఇష్టం లేదు కనుక, బీజేపీ నిలదీయడం జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం లేదు కనుక. అందుకే మీరు గమనించండి, అఖిలేష్ యాదవ్ వెళ్ళారు, అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు, డిఎంకే మద్దతు ఇచ్చింది, విద్యార్థుల పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పాల్గొన్నాడు. ఇక యువ నాయకుడు నారా లోకేష్ స్పందించారా? పోనీ ఏదన్నా స్పందించండి. ఈ నీట్ ఎగ్జామ్ చాలా బాధేస్తుందనండి. ఆఖరికి ఇప్పుడు స్పందిస్తారేమో. ఇప్పుడు నరేంద్ర మోడీ మహాపాపం అన్నాడు కదా, వీళ్ళు కూడా పాపం అంటారేమో. అప్పటిదాకా మన కనీసం ఆ మాట అనడానికి ఏమున్నది? ఇది జరగకూడదు, ఇది జరగడం బిడ్డలకు అన్యాయము. నీట్ పరీక్ష, దీనికి కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లో అడగను. ఇక్కడ వాళ్ళు ఎన్డీఏ నాయకులు వాళ్ళు ఎలా అడుగుతారు? కనీసం ఒక ఆవేదన వ్యక్తం చేయడం, ఈ బాధ వ్యక్తం చేయడం, ఆ విద్యార్థుల యువతరంతో ఎంపతైజ్ కావడం అనేది పాలిటిక్స్ కొరకు ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే ఎవరు మాట్లాడరు. తెలంగాణలో ఫార్చునేట్లీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఏంటో మాట్లాడుతున్నాయి. మీకు అందువల్ల కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లు అంటూ ఉండవు. డిమాండ్లు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థుల యువతర డిమాండ్. ఆ డిమాండ్లను కాక్రోచ్ జనతా పార్టీ మాట్లాడచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడచ్చు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చు, రవిశంకర్ మాట్లాడచ్చు, మీడియాలు మాట్లాడచ్చు. అందరూ మాట్లాడుతుండే కదా ఆ డిమాండ్లకు బలం చేకూరేది. అది ప్రజల డిమాండ్, అది పౌర డిమాండ్. ఆ డిమాండ్ల పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, రాజకీయ గుత్తాధిపత్యం ఉండదు, పౌర సమాజ సంస్థలు కూడా గుత్తాధిపత్యం ఉండదు. ఆ మాటకు వస్తే పొలిటికల్ పార్టీస్ ఎంటర్ కావడం వల్ల దానికి స్ట్రెంత్ వస్తుంది కదా, అల్టిమేట్ గా పార్లమెంట్ వేదిక కదా. అందువల్ల దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే పొలిటికల్ గా రాజకీయ పార్టీలు అంటేనే పాలిటిక్స్ కదా, వాళ్ళు పొలిటికల్ గేమ్స్ ఆడతారు, వాళ్ళు ఏమి ఐపీఎల్ ఆడరు కదా. ప్రధాని మోదీ